సో టాస్ గెలిచిన తర్వాత డేవిడ్ వార్నర్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మేబీ చాలామంది సర్ప్రైజ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆర్సీబీ గ్రౌండ్లో, చిన్న గ్రౌండ్లో టాస్ గెలవగానే చాలామంది కెప్టెన్స్ చేజ్ చేస్తారు. కానీ ఇక్కడ డేవిడ్ వార్నర్ ఎస్ఆర్హెచ్ స్ట్రెంత్ ఈజ్ బౌలింగ్, అందుకని బౌలింగ్ తర్వాత వేస్తే ఆర్సీబీని రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని నమ్మకంతో ముందే గేమ్ ప్లాన్ చేసి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మేబీ అది రైట్ డిసిషన్ అయింది. అండ్ 200+ రన్స్ కూడా కొట్టాడు. ఇనీషియల్లీ డేవిడ్ వార్నర్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు, కానీ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది మాత్రం బెన్ కటింగ్. తక్కువ బాల్స్లో ఆ కాంట్రిబ్యూషన్ అయితే లాస్ట్లో కొట్టాడో దాంతో 200 లైన్ క్రాస్ అయింది. అండ్ ఫైనల్స్లో ఎంత పెద్ద టీం అయినా చేజ్ చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ ఉంటుంది, 200+ రన్స్ ఉంటే. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ బరిలో దిగింది. విరాట్ కోహ్లీ ఇంకా క్రిస్ గేల్ 100+ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఒక టైంలో అనుకున్నారు మ్యాచ్ అయిపోయింది, ఐ థింక్ 1-sided గేమ్, ఈజీగా ఆర్సీబీ గెలుస్తున్న టైంలో మరొకసారి బౌలింగ్లో కూడా బెన్ కటింగ్ వచ్చి ఎట్లయితే కాంట్రిబ్యూట్ చేశాడు, క్రిస్ గేల్ వికెట్ తీసాడు, నాకు ఇంకా గుర్తుంది. దాని తర్వాత టేబుల్స్ మొత్తం ఫ్లిప్ అయిపోయింది. అండ్ ఎస్ఆర్ఎస్ గేమ్లో వచ్చేసారు. విరాట్ కోహ్లీ వికెట్ కూడా దొరికింది. దాని తర్వాత మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీశారు. ఇంకా దాని తర్వాత ఇట్స్ హిస్టరీ. ఫెంటాస్టిక్ విక్టరీ నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆర్సీబీని వెళ్ళి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో అట్లా ఓడిస్తే అంత ఈజీ కాదు. లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఐ థింక్ ఇట్ వాస్ డేవిడ్ వార్నర్ ద మ్యాన్ 2016 మొత్తం సీజన్. అండ్ బౌలింగ్లో మాత్రం ఇట్ వాస్ భూవీ. అండ్ ఫెంటాస్టిక్ కాంట్రిబ్యూషన్స్ చూసాం వేరే ప్లేయర్స్ నుంచి కూడా. కానీ ఇట్ వాస్ ఎ మెమరబుల్ టోర్నమెంట్. నాకు మాత్రం ఐ హోప్ ఎస్ఆర్హెచ్ ఈసారి కూడా అట్లానే స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది వేగ్లీ ఫస్ట్ గేమ్ డెక్కన్ చార్జర్స్ ఆడింది ఐపీఎల్లో 2009లో కేకేఆర్తో. ఈసారి మరొకసారి కేకేఆర్తోనే ఈసారి ఎస్ఆర్హెచ్ స్టార్ట్ చేస్తుంది ఈ ఐపీఎల్ కూడా. ఈసారి అదే రిపీట్ చేయాలి, ఛాంపియన్షిప్ గెలవాలని కోరుకుందాం.